విజయనగరం జిల్లాలో దొరికినటువంటి సిరాజ్ అనే వాడి దగ్గరది తేలుస్తుంటే భయకంపితమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. వాడు తండ్రి ఏఎస్ఐ, బ్రదర్ హెడ్ కానిస్టేబుల్. వాళ్ళ కుటుంబానికి ఈ దేశం బాగా ఇచ్చినట్టే కదా, బోల్డ్ అవకాశాలు ఇచ్చినట్టే కదా. ఇతను పోలీసు అవ్వాలనుకున్నాడు, 3-4 సార్లు ట్రై చేశాడు, అవ్వలేదు. దానికే ఈ దేశం మీద పగ పెంచేసుకున్నాడు. ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకున్నాడు. ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకున్నాడు, పేలుళ్ళు సృష్టించాలనుకున్నాడు, ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఇలా ప్రాణాలు తీస్తే, ఇలా పేలుళ్ళు చేస్తే, ఇలా చంపేస్తే ఇస్లామిక్ రాజ్యం వచ్చేస్తుందట. అది ఎలా సాధ్యమో అర్థం కాదు. ఇప్పటికీ ఎన్నోసార్లు పేలుళ్ళు జరిగినాయి, దాంతో ఇస్లామిక్ రాజ్యం వచ్చేస్తుందా? అంటే వీడిలాంటి చదువుకున్న ఉన్మాదుల యొక్క ఆలోచన ధోరణి. ఒకటి కాదు, వీడు 20 మందిని తయారు చేశాడట. 20 మందిని దేశవ్యాప్తంగా పలు దఫాలు తిరిగాడట. అంటే వాళ్ళు చస్తూ 10 మందిని చంపేటటువంటిది. సౌదీ అరేబియా వాళ్ళతో లింకులతో డబ్బులు అక్కడి నుంచి ఇక్కడ ఏకంగా పేలుడు పదార్థాలు తయారు చేసి ప్రాణాలు తీయడం వీడి పని అనమాట. వీళ్ళ కుటుంబానికి కూడుపెట్టింది ఈ దేశం. వీళ్ళ కుటుంబం దర్జాగా బతుకుతోంది ఈ దేశంలో. కానీ ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నాడంటే వీడిని ఏమనాలా?